మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా 12 రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దగ్గర రాశ్యాధిపతి వాళ్ళకి రాశిలోనే ఉన్నాడు. న్యాచురల్ ట్రాన్సిట్లో కుజుడు రాశిలో ఉండడం అంత డైరెక్షనల్ స్ట్రెంత్ ఏం కాదు, కానీ బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ గుడ్ విల్ పవర్, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలాగే హెల్త్ పరంగా కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉండడానికి మీరు ఎక్కువ ట్రై చేయడానికి అక్కడ కుజుడు చాలా బాగా యోగిస్తున్నారు. ఇంకా వీరికి యోగిస్తున్న గ్రహాలు అక్కడ అర్ధాష్టమంలో శుక్రుడు, అలాగే లాభంలో రాహు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో అలాగే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక డెఫినెట్లీ ఈ ట్రాన్సిట్ కొంచెం ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, సమ్ కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని మీకు ఇవ్వటానికి చాలా బాగా ఉపయోగపడే ఆస్కారాలు మనకి ఇక్కడ శుక్రుడి వల్ల కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఈ రాశికి సంబంధించి చూస్తే లాభస్థానంలో రాహు యొక్క సంచారం. సో లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉందో చాలా వరకు ఏలినాడిసి నడుస్తున్న టైంలో రాహు భగవానుడు ఎంతో కొంత తన వంతుగా హెల్ప్ చేస్తున్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉందో చక్కగా రాహు యొక్క సంచారం కూడా అక్కడ ఉంది. చాలా వరకు కూడా కొన్ని నెట్వర్క్ సర్కిల్స్ కట్ అవుతూ ఉంటాయి, కొన్ని నెట్వర్క్ సర్కిల్స్ పరిచయం అవుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తుల యొక్క అంటే వీళ్ళని వదిలి వీళ్ళ వీడి వెళ్ళాల్సి వస్తుందేమో, సో ఈ పరిచయాలు మనకి వదులుకోవాల్సి వస్తాయన్న మూమెంట్స్ సమ్ టైమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొత్త పరిచయాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే శని యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతుంది, చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ వృత్తిపరమైన విషయాల్లో వస్తున్న మార్పులు చేర్పుల విషయాల గురించి ఎక్కువగా ఈ రాశి వాళ్ళు వారం ఇక్కడ మంగళ బుధవారాల్లో ఆలోచించే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. జాబ్ స్ట్రెస్, అలాగే ఇంకా అయ్యే ఖర్చులు, కొన్ని సార్లు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సమ్టైమ్స్ నిద్ర పట్టకపోవడం కావచ్చు, ఇలాంటి పరిస్థితులు కూడా ప్రొఫెషనల్గా వస్తున్న మార్పులకి సంబంధించి ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో నెమ్మదిగా ఇక్కడ మీ హెల్త్కి ప్రయారిటీ ఇవ్వటం, వ్యసనాలు, తాగుడు ఇలాంటి వాటికి కొంచెం దూరం అవ్వాలి అనే ఆలోచన మీకు నెమ్మదిగా వస్తే మంచిది, రాకపోతే దాంతో అదే జరుగుద్ది. సో అలాగే గురు శుక్రవారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇందాక మనం చెప్పుకున్నట్టు చంద్రుడు రాశిలో ఉండటం, రాశిలోని కుజుడు ఉన్నారు. డెఫినెట్లీ యూ ఫీల్ మోర్ ఎనర్జెటిక్, యూ ఫీల్ మోర్ విల్ పవర్. సో కాబట్టి ఈ విషయాల్లో కుజుడు స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీని ఇస్తూ ఉన్నారు. వారాంతానికి మనం చూస్తే చంద్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఇక్కడ శనివారానికి మనం చూస్తే కనుక. సో అలాగే వారాంతంలో మాత్రం ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ రీత్యా, సంతానపరమైన విషయాల రీత్యా కొంచెం ఫైనాన్షియల్ విషయాల్లో డ్రైనెస్, ఫైనాన్షియల్గా వచ్చి పడుతున్న విషయాల్లో ఖర్చులు ఉండే ఆస్కారాలు, ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఇక్కడ శని
రవిల యొక్క సంచారం మెయిన్గా ఈ వారం కొంచెం వీళ్ళకి లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. చక్కగా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, నిత్యం నీలాంజన సమావాసం చదువుకుంటా, రవికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, కుదిరితే రవికి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం చేసి శివాలయంలో అభిషేకం చేసుకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ డ్రైనర్స్ విషయంలో అన్నెసరీ ఎక్స్పెన్సెస్ లేకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.